ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. ఇట్స్ ఆల్వేస్ మై ప్లెజర్ అండ్ ఆనర్ టు విష్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండువాడు. యుగముల పర్యంతం ఆయన ఒకే రీతిగా ఉంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆయన మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, హీఈస్ నెవర్ చేంజింగ్. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనలను మనం ప్రేమించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అది చాలా ఆలోచించాల్సిన విషయం. అయితే దేవుని ప్రేమ మన జీవితాల్లో ప్రస్ఫుటంగా ప్రకటించబడ్డానికి కారణం మనం ఆయన్ను సంపూర్ణంగా అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తామని, ఆయనకు మహిమకరంగా జీవిస్తామని దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. ఆయన ప్రేమను పొందుకుంటున్న మనం ఆయనకి ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా బ్రతకాలి, ఫెయిత్ఫుల్గా ప్రభువుని సేవించాలి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, కీర్తన గ్రంథం 91వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. Psalm 91 and verse 7. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. ఆ మాట జాగ్రత్తగా గమనించాల. 91వ కీర్తన బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన కీర్తనగా మనం గుర్తిస్తున్నాం. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు, హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, లేదా ప్రతికూలతలు చాలా భయంకరంగా వస్తున్నప్పుడు ఎక్కువగా 91వ కీర్తన చదవడానికి ఇష్టపడతాం. ఈ కీర్తనకు ఉన్న గొప్పతనమే అది. 91వ కీర్తన మోషే గారు రాసి ఉన్నారు. దాన్ని దావీదు మహారాజు కంపైల్ చేశాడని చెప్పి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే 90వ కీర్తన అంతకుముందు కీర్తన మోషే గారు రాశారు. 91వ కీర్తన కూడా ఆయనే రచించి ఉండొచ్చు. దాన్ని దావీదు గారు సేకరించి ఉండొచ్చు అని బైబిల్ పండితులకు అభిప్రాయం. అయితే నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది ఉన్న అపాయం నీ యొద్దకు రాదు అని భక్తులు చెప్పడంలో వారి జీవిత అనుభవాలు ఎన్నో అక్కడ కనబడుతున్నాయి. ఇటు మోషే జీవితంలో కావచ్చు, ఇటు దావీదు జీవితంలో కావచ్చు, అనేక సందర్భాల్లో దేవుని సహాయాన్ని వారు వేడుకున్నప్పుడు దేవుడు వారికి అసాధారణమైన రీతిలో సహాయం చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన ప్రజల పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధుడే. ఈవిల్ అనే మాట, అపాయము అన్న చోట ఈవిల్ అనే మాట మనం చూస్తే దానికి హిబ్రూ పదం రాహ్ అనే మాట వాడబడింది. రాహ్ అనే పదం అర్థాలు మనం చెప్పుకోవాలంటే సారో, చింతలు, డిస్ట్రెస్, నిరుత్సాహం, నిరాశ. ఆ తర్వాత గ్రీఫ్ అనే మాట కూడా భయంకరమైన దుఃఖము. ఇవన్నీ నీ దగ్గరకు రావు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కొన్నిసార్లు అపవాది నిన్ను అతి తీవ్రంగా భయపెడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. నీ చెవుల్లో అబద్ధాలు చెప్పడం వలన నిన్ను విశ్వాసంలో బలహీనపరచాలని, నిన్ను కృంగదీయాలని అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. అయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సందర్భంలో మన జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నో, అపవాది యొక్క మాటలు నమ్మొద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, నేను నిన్ను నడిపిస్తున్నాను. దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ స్వరానికి లోబడుతున్నాం, లేదా ఏ స్వరానికి మనం ఇన్క్లైన్ అవుతున్నాం అనేది పరిశీలించాలి. అనేకులు అపవాది స్వరానికి లోబడి కృంగిపోతున్నారు. విశ్వాసులను పిలిపించుకుంటారు. ఎంతో కాలంగా సేవ చేస్తున్నా అని పిలిపించుకుంటున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అతి తీవ్ర నిరుత్సాహం, నిరాశలోకి వెళ్ళిపోతుంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ప్రక్కన ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక 10,000 పీపుల్, 10,000 మంది నీ ప్రక్కనున్న అపాయం నీ ఎద్దుకు రాదు. ఎందుకంటే దేవుని బలం అంతకన్నా గొప్పది. దేవుని యొక్క శక్తి శత్రుబలం కన్నా గొప్పది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముతున్నారా? మీరు విశ్వసిస్తున్నారా? కేవలం బైబిల్ చదివేయడం మాత్రమే కాదు, ఆ మాటలను మనం అప్లై చేసుకోవాలి. విశ్వాసంలో బలపడాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. కొన్ని సందర్భాల్లో అపవాది తోక జాడిస్తూ ఉంటే ఆ తోకను చూసే భయపడిపోతున్నారు చాలామంది. నో, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిచ్చువాడు, ఆయన నడిపించువాడు, బలపరుచువాడు. తన మహిమ కొరకు నేను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు నువ్వెందుకు అపవాది మాటలు నమ్మి మోసపోతున్నావు? అవిశ్వాసుల మాటలు నమ్మి ఎందుకు ప్రగదారి పడుతున్నావు? ప్రతి చిన్నదానికి ఎందుకు భయపడుతున్నావు?
నీకు వచ్చిన రోగం కావచ్చు, నీకు వచ్చిన అవమానాలు కావచ్చు, నీ మీద పడుతున్న నిందలు కావచ్చు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, దేవుడు వాటిని తప్పించి నీకు జయమిచ్చువాడు. ఈ 91వ కీర్తన సారాంశమే అది, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని. అపాయం నీ వద్దకు రాదు, ప్రభు నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్న రీతిగా ఆయన నీ పక్షాన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. వాటిని గమనించి ప్రభువును స్తుతించు. దేవుని కొరకు నువ్వు ఎలా వాడబడగలవో గమనించు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న కాదు, నీతో ప్రభు ఉన్నాడా లేదో చూసుకో. ఆయన మార్గాలను నడుస్తున్నావు లేదో గమనించు. ఆయన చిత్తానుసారం నువ్వు బ్రతుకుతున్నావు లేదో గమనించు. ఖచ్చితంగా ప్రభు నీ పక్షాన్ని మేలు చేస్తాడు. దావీదు ఏలా లోయలో ఉన్నప్పుడు గొలియాతు తనకన్నా చాలా గొప్పవాడిగానే కనబడ్డాడు. ఇటు బలములో కావచ్చు, వయసులో కావచ్చు, దావీదు కన్నా ఎన్నో రెట్లు పెద్దవాడైన గొలియాతును దేవుడు మట్టి కరిపించాడు. దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయము దావీదును ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా శత్రువు చెలరేగిపోతున్నాడా? నీ బలం కన్నా ఎన్నో రెట్లు బలంగా శత్రువు అనిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ తన శక్తిని నీకు ఇవ్వాలని ఆశిస్తున్నప్పుడు దేవుని శక్తి, దేవుని బలం శత్రు బలం కన్నా ఎప్పుడూ గొప్పదే. ధైర్యంగా ఉండు, ప్రభువు మీద ఆనుకో. విశ్వాసంలో ఏనాడు బలహీనపడద్దు. ప్రభువును స్తుతిస్తూ, ప్రార్థనలో బలపడుతూ, దైవ లేఖనాలను పఠిస్తూ, వాటిని జీవితానికి అన్వయించుకుంటూ ముందు కొనసాగినప్పుడు అపాయము నీ వద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. 10,000 మంది మా ప్రక్కనున్న అపాయం మా యొద్దకు రాదు అని వాక్యంలో సెలవిచ్చారు. 91వ కీర్తన ద్వారా మాలో అనేక సార్లు అనేక మంది ఎంతో దీవెన, ప్రేరణ, స్ఫూర్తిని పొంది ఉన్నారు. మరొకసారి ఈ మాటను మా ముందుకు తీసుకొచ్చిన నీకు వందనాలు. కొన్నిసార్లు అపాయం వస్తుందేమో, కీడు జరుగుద్దేమో అన్న భయం మమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు అపాయముని యొద్దకు రాదు అని ఈరోజు నువ్వు మాట్లాడిన మాట చాలా గొప్ప ధైర్యాన్ని మాకు ఇస్తుంది. అనారోగ్యాలతో కొంతమంది బాధపడుతూ, అతి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ప్రభువా ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వారందరి మీరు ముట్టండి, కనికరించండి. వారి చింతలు, బాధలను తొలగించి గొప్ప ఆనందం, సంతోషం వారి జీవితంలో ఇవ్వండి. నీ దివ్య వాగ్దానాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.